దేవతలు ఆకాశంలో కూర్చుని అసురుల వల్ల కలిగిన ఇబ్బందులను చర్చిస్తూ ఆందోళన చెందుతున్నారు. పార్వతి అమ్మవారు మట్టితో చిన్న పిల్లవాడి విగ్రహం తయారు చేస్తున్న ఆ మట్టి బొమ్మ జీవించి గజముఖం, పెద్ద పొట్ట, చిన్న శరీరం కలిగిన గణేశుడిగా మారుతున్న భక్తుల ముందు నిలబడి, వారి కష్టాలను తొలగిస్తున్న ప్రజలు మట్టి వినాయక విగ్రహాన్ని పూలు, పండ్లతో అలంకరించి భక్తితో పూజ చేస్తున్న చివరగా నది, చెరువులో గణేశుడి విగ్రహాన్ని నీటిలో ముంచి భక్తులు ఆనందంగా నినాదాలు చేస్తున్నారు. వినాయక చవితి రోజున మట్టి విగ్రహాన్ని పూజించడం వెనుక భావం ఏమిటంటే, మనుష్యుడు మట్టితో పుట్టి మట్టిలో కలిసిపోతాడనే సత్యాన్ని గుర్తు చేయడం. అందుకే ప్రతి సంవత్సరం గణేశ చతుర్థిని ఉత్సాహంగా జరుపుకుంటారు.